హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేయబోతున్నానండి. ఆల్రెడీ ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసేసాను, జీడిపప్పు క్రిస్మస్ కూడా వేసేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా వేగినాక వేగిపోయండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. క్యారెట్ నేను ముందు తరుము పెట్టి ఉంచేసుకున్నానండి. ఇది నెయ్యిలో వేయించుకుందాం. వేసేసుకున్నానండి. ప్యాన్లో కొంచెం కలిపేసి 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి, దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు షుగర్. నేనైతే సింపుల్గా ఇలానే చేస్తున్నానండి. పాలు వేసుకోవచ్చు, నేనైతే పాలు అయితే వేయలేదండి. ఇది కొంచెం దగ్గర పడనిద్దాం. కొద్దిగా ఇలాచీ పౌడర్, వేవి పెట్టుకున్న జీడిపప్పు క్రిస్మస్ కలిపేసుకున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి, రెడీ అయిపోయింది కూడా. తీసి బౌల్లో వేసుకుందామండి. క్యారెట్ హల్వా రెడీ.